హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో అరటికాయ అంట పులుసు చేస్తున్నానండి. ఇది చాలా పాతకాలం నాటి కర్రీ అండి. ఇది ఈ కర్రీ మా నాయనమ్మ గారు చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుందండి. వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి నీళ్ళల్లో ఉప్పు కూడా వేసి పెట్టాను, నల్లబడిపోకుండా ఉంటాయని. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని రసం తీసి పెట్టుకున్నానండి. ఇది మీ చింతపండు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం రండి. దీనికోసం అండి అరటికాయ ముక్కలు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలండి. ఫస్ట్ నేనైతే ఉప్పు పసుపు వేసి ఉడకపెడుతున్నాను. వాటర్ ఎక్కువ వేయమాకండి, మళ్ళీ పారబోసేసామనుకోండి దాంట్లో పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదా, అందుకని తక్కువ నీళ్ళు పోసి ఉడకపెట్టుకోండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు కూడా వేసానండి. అవి వేగుతున్నాయి, కొంచెం వేగనిద్దాం వీటిని. తాలింపు వేగిందండి, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగినాయండి, ముక్కల్లో వేసాను కదా, దీంట్లో కొద్దిగా వేస్తున్నాను పసుపు, కొద్దిగా సాల్ట్ అండి, రుచికి తగ్గట్టుగా కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి ఒక సెకండ్ అలా వేగండి. ఇవన్నీ చక్కగా వేగినాయి అండి. ఇప్పుడు ఈ రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, అవి పోసేస్తున్నాను. పులుసు మరుగుతోంది కదండి, ఈ టైంలో చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. పులుసు ఈ దగ్గరికి వచ్చిందండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో ఈ అరటికాయ ముక్కలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, వీటిని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా, బాగా వద్దు, లైట్గా ఇలా క్రష్ చేసేసి దాంట్లో వేసేయడమే, చాలు సరిపోద్ది. దీంట్లో వేసేస్తున్నాను ఇది. ఒకవేళ ఈ పులుసు కనుక మీకు ఎక్కువ ఇద్ది అనిపిస్తే కనుక కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. నేనైతే చింతపండు సరిపడా చిన్న నిమ్మకాయ అంతా వేసాను కాబట్టి సరిపోద్దని నేను మొత్తానికి వేసేసాను. కొంచెం చూసుకొని వేసుకోండి. అంతే, మన కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి మన టేస్టీ అరటికాయ అంట పులుసు కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.